భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్. అందరికీ షలోమ్. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్, క్లాప్స్. భయపడకుము, పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. గట్టిగా క్లాప్స్. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను, మందబీడి మెల్లగా రేరు ప్రక్కకెళ్ళెను, పారుమని పరిగెను, దారి తప్పిపోయెను. రాత్రి సమయమాయెను, చలికి వణికిపోయెను, దారి తప్పిన తప్పు తెలిచి వెక్కి వెక్కి ఏడ్చెను, గజ గజ వణకెను, కన్నీరు కాచెను. గొర్రెలి కాపరి కొండలోయ నడిచి నడిచి చూచెను, గొర్రెనతడు వెదకి వెదకి ముండ్ల పొదల కనుగెను, భుజం మీద మోసెను, ఆనందముగా వెళ్ళెను. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను, మందవీడి మెల్లగా రేరు ప్రక్కకెళ్ళెను, పారుమని పరిగెను, హరి తప్పిపోయెను. వెరీ గుడ్, క్లాప్స్ 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 క్లాప్స్. క్లాప్స్. మనసారా ఆరాధిస్తూ ప్రశ్నిస్తానయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను రక్కాలేనయ్యా, నీవే లేకపోతే ఆసీనుడా. క్లాప్స్. నీ తట్టు కనులెత్తుతున్నా, ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. భయపడినా గొర్రెను నేను, తాను వేయుమా పరమ వైద్యుడు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తు. క్లాప్స్. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. 3. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। अंगा ओहो अंगा अंगा देखने लगा, लंगड़ा ओहो लंगड़ा लंगड़ा चलने लगा, अंगा ओहो अंगा अंगा देखने लगा, लंगड़ा ओहो लंगड़ा लंगड़ा चलने लगा। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। యెహోవా
తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. 145వ కీర్తన 20వ వచనం. ఓకేనా పిల్లలు? ఈరోజు కంఠత వాక్యం వచ్చే వారం నేర్చుకొని రండి. ఎంతమంది యెహోవాను ప్రేమిస్తారు? అందరు ప్రేమిస్తారా? అలెక్క ప్రేమిస్తావా? ఎవరిని ప్రేమిస్తారు? ఎట్లా ప్రేమిస్తారు? మనసు పూర్తిగా ప్రేమిస్తారా? ఓకేనా? అందరూ నేను యేసయ్యను మనసు పూర్తిగా ప్రేమిస్తా అని చెప్పండి. వావ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఒక అబ్బాయి అంట ఒక చీటి మీద వాళ్ళ మమ్మీకి ఒక లెటర్ రాసిందంట. ఏమని అంటే, మమ్మీ నువ్వు బట్టలు నాయి ఉతకలేదు కాబట్టి నాకు 5 రూపీస్ ఇవ్వు. మమ్మీ ఈరోజు నాకు నచ్చిన చికెన్ వండలేదు కాబట్టి నాకు 5 రూపీస్ ఇవ్వు. మమ్మీ ఈరోజు నాకు నువ్వు పెన్సిల్ కొని ఇవ్వలేదు కాబట్టి 5 రూపీస్ ఇవ్వు. అదేవిధంగా ఈరోజు నన్ను స్కూల్ వరకు నువ్వు డ్రాప్ చేయలేదు కాబట్టి నాకు 5 రూపీస్ ఇవ్వు అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ రాసి మమ్మీకి ఇచ్చిందంట. ఏం రాసి ఇచ్చిండు? లిస్ట్ రాసి మమ్మీకి ఇచ్చిందంట. అలా మమ్మీకి ఇస్తే మమ్మీ ఏం చేసిందంట, ఒక పేపర్ పట్టుకొని ప్రశస్త ఇటు చూడు, మమ్మీ కూడా ఒక పెన్ను పట్టిందంట, పేపర్ పట్టిందంట. నీకు రోజు అన్నము వండి పెడుతున్నందుకు 5 రూపీస్, నీ రోజు బట్టలు ఉతుకుతున్నందుకు 5 రూపీస్, నీకు రోజు అన్నం తినిపిస్తున్నందుకు 5 రూపీస్, రోజు నీకు ఏం కావాలో అది చేసిస్తున్నందుకు 5 రూపీస్, ఇంకా నేను రోజు నీకు టిఫిన్ బాక్స్ పెడుతున్నందుకు 5 రూపీస్. అలా అని మమ్మీ అన్ని రాసి చివరికి అబ్బాయి ఏం చేసిందంటే అన్ని రాసి మమ్మీ నాకు రోజు 20 రూపీస్ అని చెప్పేసి అబ్బాయి రాసి పెడితే మమ్మీ ఏమో అన్ని లెక్క చేస్తే 100 రూపీస్ వచ్చినాయంట. మమ్మీ కింద టోటల్ అని పెట్టి ఏమి వద్దు అని పెట్టిందంట. ఇప్పుడు ఎవరు గ్రేట్ చెప్పండి? అమ్మ గ్రేట్ కదా. మమ్మీ మీ కొరకు రోజు ఏం చేస్తాంది? బట్టలు ఉతుకుతుంది, బోళ్ళు తోముతుంది, అన్నం వండుతుంది, కూర చేస్తుంది, స్కూల్కి పంపిస్తుంది. స్కూల్కి నుంచి వచ్చినాక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ బట్టలు తీసి మళ్ళీ వేరే బట్టలు వేసి మీరేం తింటా అంటే అది చేసిచ్చి, స్నాక్స్ చేసిచ్చి, మళ్ళీ సాయంత్రానికి అన్నం వండి కూర చేసి మళ్ళీ బోల్ తోమి అన్ని చేసి చివరికి మిమ్మల్ని పడుకోబెట్టి మీ హోంవర్క్లు రాపి అన్ని చేసేది ఎవర్రా? మరి అలాంటి మమ్మీకి ఎందుకు మీరు రోజుకి ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పరు? ఎందుకు చెప్పరు? మీ మమ్మీ అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా? మీ డాడీ అంటే మీకు ఇష్టం లేదా? రోజంతా కష్టపడి మీ డాడీ ఎవరి కోసం పని చేస్తారు? మీకోసమేనా? మీరంటే డాడీకి ప్రేమ కాబట్టి చేస్తాను, డాడీ క్రియల్లో చూపిస్తాను, నా బిడ్డలంటే నా భార్య అంటే నాకు ఇష్టమని క్రియల్లో చూపిస్తున్నారు. మరి కేవలం కనీసం ఒక ముద్దు పెట్టైనా మీరు డాడీని మమ్మీని సంతోషపరచాలా అద్దా? మరి మీరు పరుస్తున్నారా? పరుస్తలేరు కదా. కానీ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మమ్మీకి డాడీకి ఐ లవ్ యూ చెప్పాలి. ఓకేనా? అలేక్యా ఓకేనా? ఎంతమంది చెప్తారు ఈ రోజు నుంచి మమ్మీకి డాడీకి ఐ లవ్ యూ చెప్తా అన్న వాళ్ళ చేతులు లేపండి. ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్యా ఈ రోజు నుంచి నీకు ఇష్టంగా జీవిస్తానయ్యా. ప్లీజ్ యేసయ్యా నాకు తోడై నడిపించు తండ్రి. అయ్యా నిన్ను ప్రేమించే వారిని
నీవు కాపాడుతావని ఈరోజు తెలుసుకున్నానయ్యా. అయ్యా, ఈరోజు నుంచి మనసు పూర్తిగా నిన్ను ప్రేమిస్తానని ప్రార్థన చేస్తున్నాను. నీకు ఇష్టంగా అమ్మా నాన్న చెప్పినట్టు వింటానని పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.